నేను మీ కిషోర్ సార్ని. సారీ ఫర్ ద డిలే. ఈసారి వీడియోస్ కొద్దిగా లేట్ అయినాయి. ఒక చిన్న కారణం వల్ల మన వీడియోస్ చాలా లేట్ అయిపోయినాయి. ఈ ట్రైగ్నోమెట్రీ వీడియోస్ కానీ ఏవైనా సరే కొద్దిగా ఏమనుకోవద్దు. కేవలం చిన్న విషయం, మార్కెటింగ్ దొరకలేదు, దానివల్ల లేట్ అయిపోయింది. ఇక్కడి నుంచి మనం డైలీ 3 వీడియోస్ మనం ప్రామిస్ చేసినట్టుగా మనం చేద్దాము. ఇంతకుముందు మనం ఇప్పుడు చేసింది ట్రైగ్నోమెట్రీ పార్ట్ 3 మూడో భాగం మనం చేద్దాము. ఇదేంటంటే ఫార్ములాస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అనేది. మనము ఫార్ములాని ఎట్టి బస్సులో బైహార్ట్ చేయకూడదని నా ఉద్దేశం. అంతే, ఏ ఫార్ములా, అది ట్రైగ్నోమెట్రీ అవ్వచ్చు, జామెట్రీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఈవెన్ అర్థమెటిక్ అయినా అవ్వచ్చు, ఏదైనా సరే ఫార్ములా అనేది మనం గుర్తుపెట్టుకోవడానికి వీల్లేదు. ఫార్ములా అనేది కూడా ఖచ్చితంగా ఎలా ఫామ్ అవుతుందో నేర్చుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ ఎప్పుడైనా నువ్వు బేసిక్స్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటేనే నెక్స్ట్ టాపిక్ అనేది మనకి చాలా చాలా బాగా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇంతకుముందు మనం పార్ట్ 2 వీడియోలో మనం చెప్పినప్పుడు, పార్ట్ 2లో చెప్పినప్పుడు నీకేం చెప్పానంటే ఫార్ములా యొక్క బేసిక్స్, ఫార్ములాస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అనే సంగతి మనం చెప్పాము పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో. మనం తెలిసి మనం చెప్పిన ఫార్ములా చూడు, ఇక్కడ మనకి ఏమని చెప్పానంటే, నేను చూడు, sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 అని చెప్పాము. sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. ఆ తర్వాత నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. ఆ తర్వాత నెక్స్ట్ కొసెకంట్ స్క్వేర్ తీటా మైనస్ cos స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. ఈ మూడు ఫార్ములా. sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1, secant స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1, cosecant స్క్వేర్ తీటా మైనస్ cos స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. అయితే ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే ఈ sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 నుంచి మనం ఫార్మ్ చేయగలం కొన్ని ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ చూద్దాం. సపోజ్ sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 అన్నాం అనుకో, దీని నుంచి మనం రాబట్టగలిగే ఫార్ములా ఈ రోజు అన్ని కూడా ఫార్ములాస్ అనేవి ఎలా ఫామ్ చేయాలి, ఫార్ములాస్ అనగా సూత్రాలు అనేవి ఎలా ఫామ్ చేయాలని నేను చెప్తున్నాను. sin పవర్ 4 తీటా మైనస్ cos పవర్ 4 తీటా యొక్క వాల్యూ కావాలా, sin పవర్ 4 తీటా మైనస్ cos పవర్ 4 తీటా యొక్క వాల్యూ కావాలంటే మనకి ఇక్కడ చూడు, దీన్ని sin పవర్ 4 తీటా మైనస్ cos పవర్ 4 తీటా అంటే దీన్ని కొద్దిగా మనం మార్చి రాసాం అనుకోండి సార్. దీన్ని నేను ఏమవుతున్నా అంటే ఈ sin పవర్ 4 తీటా మైనస్ cos పవర్ 4 తీటాని నేను ఇలా రాస్తాను చూడు, జాగ్రత్తగా. అంటే మనకి ఇంత అవసరం లేదు కదా, ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కదా అని అనుకోవద్దండి. ఎప్పుడైనా సరే మన ఫస్ట్ ఫండమెంటల్ గా బేసిక్స్ అనేవి చాలా అవసరం. ఆ బేసిక్స్ కోసం ఇది అది ఇన్ని స్టెప్స్ రాయాలనేది ఏమీ లేదు. నీకు కాన్సెప్ట్ తెలిసిన తర్వాత ఫార్ములాస్ గుర్తుపెట్టుకో, అప్పుడు గుర్తుంటాయి కానీ డైరెక్ట్ గా ఫార్ములాస్ బై హార్ట్ చేయొద్దు. నేనంటే sin పవర్ 4 తీటా మైనస్ cos పవర్ 4 తీటా అన్నాం అనుకోండి, ఈ యొక్క వాల్యూ అనేది ఏమవుతుంది, ఇది sin స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ మైనస్ cos స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ అన్నమాట. ఇప్పుడు ఇది a స్క్వేర్ మైనస్ ఇది b స్క్వేర్. మనందరం కూడా ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ తెలుసు. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈక్వల్ ఫార్మ్ ఏంటంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. అంటే దాని ప్రకారం మనం రాయగలిగితే దీన్ని ఎలా రాస్తాం మనం ఇక్కడ, sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా ఇంటూ sin స్క్వేర్ తీటా మైనస్ cos స్క్వేర్ తీటా. sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా ఇంటూ sin స్క్వేర్ తీటా మైనస్ cos స్క్వేర్ తీటా. మనందరం తెలుసు ఇంతకుముందు రాసిన దాని ప్రకారం చూడు, sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా ఈక్వల్స్ 1 కదా. అంటే sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా బదులుగా 1 రాసామంటే 1 ఇంటూ ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ వాల్యూ అనేది ఎంతకు సమానం అంటే ఇది sin స్క్వేర్ తీటా మైనస్ cos స్క్వేర్ తీటా. అంటే sin పవర్ 4 తీటా మైనస్ cos పవర్ 4 తీటా గుర్తుపెట్టుకో. sin పవర్ 4 తీటా మైనస్ cos పవర్ 4 తీటా ఈక్వల్స్ టు sin స్క్వేర్ తీటా మైనస్ cos స్క్వేర్ తీటా. sin స్క్వేర్ తీటా మైనస్ cos స్క్వేర్ తీటా. అంటే ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే sin పవర్ 4 తీటా మైనస్ cos పవర్ 4 తీటా ఈక్వల్ sin స్క్వేర్ తీటా మైనస్ cos స్క్వేర్ తీటాకి సమానము. అది నేను చెప్పే పాయింట్ అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. sin పవర్ 4 తీటా మైనస్ cos 4 తీటా ఈక్వల్స్ టు sin స్క్వేర్ తీటా మైనస్ cos స్క్వేర్ తీటాకి సమానం అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. రైట్, అంటే వాడు ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా చేస్తారంటే ఇవన్నీ కూడా మనం ఏంటంటే చిన్న చిన్న షార్ట్ కట్స్ మన ఫార్ములాస్ అండి. కొద్దిగా బేసిక్ లెవెల్ ఈ ఫార్ములాస్ అన్ని కరెక్ట్ గా ఎలా ఫామ్ అవుతాయో తెలిస్తేనే
ఆ ఫార్మేషన్ లో 10 ఫార్ములా వస్తాయి. ఇప్పుడు నీకు ఇలా ఇచ్చాడు అనుకో, sin పవర్ 4 తీటా మైనస్ cos పవర్ 4 తీటా ఈక్వల్స్ టు 1/2 అని 1/2 అని, sin స్క్వేర్ తీటా మైనస్ cos స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు అన్నాడు అనుకో, sin పవర్ 4 తీటా మైనస్ cos 4 తీటా ఈక్వల్ 1/2 అయితే sin స్క్వేర్ తీటా మైనస్ cos స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు కూడా 1/2. ఓకే, చాలా సింపుల్ కదా ఇలా. సో ఇలాంటి పాయింట్స్ మనం నోట్ చేసుకొని కరెక్ట్గా రాసుకుంటే పర్ఫెక్ట్గా మనం చేసిన ఫార్ములాస్ మీద, మనం రాసిన ఫార్ములాస్ మీద కొద్దిగా బాగా డిఫికల్టీ ఉన్న ప్రాబ్లమ్స్ ఫర్దర్ వీడియోస్లో మనం చేద్దాం. ట్రిగనోమెట్రీలో మన పార్ట్ 3 మనం నడిపిస్తున్నాం అంతే, రైట్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూడండి సార్, సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 అన్నాడు కదా, దాని ప్రకారం చూడు దీన్ని కూడా మనం పవర్ 4 లో రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ secant పవర్ 4 తీటా మైనస్ tan పవర్ 4 తీటా అన్నాం అనుకో, secant పవర్ 4 తీటా మైనస్ tan పవర్ 4 తీటా అని కొద్దిగా మనం మార్చి రాసాం అనుకో. అమ్మాయి చూడు ఇక్కడ మనకి ఇది ఎలా రాస్తాం చూడు, ఇది secant స్క్వేర్ తీటా ప్లస్ tan స్క్వేర్ తీటా ఇంటూ secant స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా, secant స్క్వేర్ తీటా ప్లస్ tan స్క్వేర్ తీటా ఇంటూ secant స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా. మనం చెప్పా కదా secant స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా యొక్క వాల్యూ ఎంత 1 కదా. దీని ప్రకారం అంటే దీని వాల్యూ ఎవరికి సమానం అంటే secant స్క్వేర్ తీటా ప్లస్ tan స్క్వేర్ తీటాకి సమానం. ఎవరు secant స్క్వేర్ తీటా ప్లస్ tan స్క్వేర్ తీటాకి సమానము? secant పవర్ 4 తీటా మైనస్ tan పవర్ 4 తీటా ఈక్వల్స్ ఎవరికి సమానము? secant స్క్వేర్ తీటా ప్లస్ tan స్క్వేర్ తీటాకి సమానం. అంతే, చాలా చాలా సింపుల్ కదా. అది sin పవర్ 4 తీటా మైనస్ cos పవర్ 4 తీటా ఈక్వల్స్ టు sin స్క్వేర్ తీటా మైనస్ cos స్క్వేర్ తీటా సమానము. అలానే secant పవర్ 4 తీటా మైనస్ tan పవర్ 4 తీటా ఈక్వల్స్ టు secant స్క్వేర్ తీటా ప్లస్ tan స్క్వేర్ తీటాకి సమానము. అలానే నెక్స్ట్ వన్ ఇది కూడా అంతే సమయ cosecant స్క్వేర్ తీటా మైనస్ cos స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 అన్నాం అనుకోండి సార్. ఇక్కడ చూడు దీని ప్రకారం cosecant పవర్ 4 తీటా మైనస్ cot పవర్ 4 తీటా ఈక్వల్స్, దీన్ని కూడా మనం మార్చి రాసాం అనుకో. చూడు ఇక్కడ నేను రాసాను, ఇదేం రాస్తాము, cosecant స్క్వేర్ తీటా ప్లస్ cot స్క్వేర్ తీటా ఇంటూ cosecant స్క్వేర్ తీటా మైనస్ cot స్క్వేర్ తీటా. మరి చెప్పు cosecant స్క్వేర్ తీటా మైనస్ cot స్క్వేర్ తీటా యొక్క వాల్యూ ఎంత 1 కదా. అంటే దాని వాల్యూ ఈక్వల్స్ టు మనం రాస్తే ఇదేమవుతుందంటే cosecant స్క్వేర్ తీటా ప్లస్ cot స్క్వేర్ తీటా. అంటే cosecant పవర్ 4 తీటా మైనస్ cot పవర్ 4 తీటా ఈక్వల్స్ టు cosecant స్క్వేర్ తీటా ప్లస్ cot స్క్వేర్ తీటాకి సమానం అన్నమాట. చాలా సింపుల్ కదా. ఈ రోజు వీడియో మొత్తం కూడా ఫార్ములా బేస్డ్ సార్. ఫార్ములాస్ అనేవి మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇక దాని తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ నేను నేర్పిస్తున్న ఫార్ములా sin ఆఫ్ a ప్లస్ b. sin ఆఫ్ a ప్లస్ b. sin ఆఫ్ a ప్లస్ b యొక్క వాల్యూ అనేది ఎంత అవుతుందో కావాలి సార్. sin ఆఫ్ a ప్లస్ b యొక్క వాల్యూ నీకు చాలా మందికి sin ఆఫ్ a ప్లస్ b యొక్క ఫార్ములా తెలుసు. ఏమని తెలుసు? sin a cos b ప్లస్ cos a sin b అని తెలుసు. కానీ చాలా మందికి ఆ ఫార్ములా యొక్క ఫార్మేషన్ తెలియదు సార్. ఇవన్నీ కూడా మన 10th క్లాస్ అండ్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ట్రిగనోమెట్రీ అనే టాపిక్ ఫస్ట్ బేసిక్ టాపిక్స్ ఓపెన్ చేస్తే దానిలో ఖచ్చితంగా ఇచ్చుంటాడు. నేనేమనంటే ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోవద్దు, ఫార్ములాస్ అనేవి కూడా నేర్చుకోవాలి. నేర్చుకున్నది మాత్రమే గుర్తుండదు, కానీ గుర్తుపెట్టుకున్నది ఎప్పుడూ గుర్తుండదండి, ఖచ్చితంగా మర్చిపోతాం. సో ఇప్పుడు sin ఆఫ్ a ప్లస్ b అన్నాం అనుకో, దాన్ని మనం ఫామ్ చేద్దాం. చూడండి సార్, ఇక్కడ మనకి నేనేమనంటే నేను ఫామ్ చేస్తున్న చూడండి, మనకి ఇక్కడ ఒక లైన్ గీసాను, ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసాను, ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసాను. ఇది ఒక 90 డిగ్రీల కోణం అన్న, ఇది 90 డిగ్రీల కోణము. ఈ 90 డిగ్రీల కోణంని ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది O అనే పాయింట్ అనుకో, ఇది P అనే పాయింట్ అనుకో, ఇదేమో Q అనే పాయింట్. O అనే పాయింట్, P అనే పాయింట్, Q అనే పాయింట్, O అనే పాయింట్, P అనే పాయింట్, Q అనే పాయింట్. ఇప్పుడు O ని Q ని కలుపుతున్నాం. ఇక్కడ ఏర్పడే యాంగిల్ A అనుకో, ఇక్కడ ఏర్పడే యాంగిల్ A అనుకో. ఇప్పుడు సపోజ్ ఇక్కడ A కి ఎదురుగా ఉన్న భుజం అంటే ఎవరు? QP కదా. A కి ఎదురుగా ఉన్న భుజం ఎవరు? QP. A అనే కోణానికి ఆసన భుజం ఎవరంటే OP. మళ్ళీ OQ అనేది ఏంటంటే కర్ణము. OQ అనేది కర్ణము, OP అనేది ఆసన భుజము, QP అనేది
ఓకే, ఎదురు భుజము అంటే ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ అండ్ ఇట్ ఇస్ ద హైపోటెనస్ అంట. హైపోటెనస్ అంటే కర్ణము. అయితే నేనేం చేస్తాను అంటే ఇక్కడ నుంచి ఒక లంబాన్ని గీస్తున్నాను సార్. ఇక్కడ నుంచి ఒక లంబం, ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది దీని బేస్ టచ్ అయ్యే విధంగా గీస్తున్నాను. ఇది ఒక పర్పెండిక్యులర్ లైన్. సపోజ్ దీనికి కూడా పేరు పెడదాము. OPQ అయిపోయినాయి కదా, ఇది R అనుకోండి సార్. ఇదేమన్నా T అనే పాయింట్ అనుకోండి, RT. ఓకేనా, ఇది కూడా పర్పెండిక్యులర్ లైన్. అయితే దీనికి ఇక్కడ ఉన్న ఓపీకి ప్యారల్ గా నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ క్యూ నుంచి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. క్యూ నుంచి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సపోజ్ ఇది ఒక ఎస్ అనే పాయింట్ అనుకుందాం. ఇది ఎస్ అనే పాయింట్. ఇక్కడ కూడా 90 డిగ్రీల కోణం ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాను. ఆఫ్ కోర్స్ ఇది పాయింట్. ఓకే సార్. అయితే నేను ఏమనంటే సపోజ్ చూడు, ఇక్కడ మనకి ఇప్పుడు అన్నీ కూడా మనం ఫామ్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను అన్నీ కూడా లైన్స్ అన్నీ కూడా నీట్గా డ్రా చేస్తున్నాను. నీట్గా 1 మినిట్. నీట్గానే ఇప్పుడు కరెక్ట్గా రావట్లేదు. ఇదే ఇలా ఫామ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నువ్వు నాకు చెప్పాలా, ఏనే కోణానికి ఎదురుగా ఉన్న భుజము QP. గుర్తుపెట్టుకో, ఏనే కోణానికి ఎదురుగా ఉన్న భుజం QP. సపోజ్ ఇక్కడ బి అనే కోణం తీసుకున్నాం అనుకో. ఈ బి అనే కోణానికి ఎదురుగా ఉన్న భుజం ఎవరంటే QR. అలానే బి అనే కోణానికి ఆసన భుజం ఎవరంటే OQ. అలానే బి అనే కోణానికి కర్ణం ఎవరంటే OR. అలానే లెట్ us సపోజ్ ఇది ఏ అనే కోణం అనుకోండి సార్. ఇది రెండు స్ట్రైట్ లైన్స్ కదా. జామెట్రీ ప్రకారం ఇది ఏ అనే కోణం అయితే ఇది కూడా ఏమవుతుంది, ఏ అనే కోణం అవుతుంది. ఇది ఏ అనే కోణం అయితే ఇది కూడా ఏమవుతుంది, ఏ అనే కోణం. దేని ప్రకారం మనకి ప్యారలల్ లైన్స్, ట్రాన్స్వర్సల్ లైన్ అని ఉంటుంది. ఆ ట్రాన్స్వర్సల్ లైన్ ప్రకారం నీకు ఇక్కడ ఎంతైతే కోణం ఉంటే ఇక్కడ కూడా అదే కోణం ఉంటుంది. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దాని ప్రకారం చెప్తాను సార్. ఇక్కడ మనకి ఈ యొక్క అంటే మనకి ఆల్టర్నేట్ యాంగిల్స్, ఈ యొక్క ఏ సమానం, ఇక్కడ ఉన్న ఏ సమానం అంటే. ఓకే సమానం, రైట్. ఇప్పుడు దీని నుంచి చూడు, ఇక్కడ నుంచి మనం ఇది ఫామ్ చేస్తే ఈ కోణం అనేది ఏంటంటే A+B. ఈ కోణం అనేది ఏంటంటే A+B. ఇప్పుడు నాకు సైన్ ఆఫ్ A+B కావాలి. A+B భుజానికి అంటే ఇప్పుడు sin θ ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటి? sin θ ఈక్వల్స్ ఫార్ములా ఏంటి? ఎదురు భుజం బై కర్ణం కదా. ఎదురు భుజం బై కర్ణము అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అవుతుంది. అంటే sin ఆఫ్ A+B ఈక్వల్స్ నేను ఏం రాస్తున్నాను అంటే దీని యొక్క వాల్యూ ఈక్వల్స్ టు RT బై RO. ఎదురుగా ఉన్న భుజం RT అండ్ కర్ణం వచ్చేసి RO. ఇప్పుడు RT బదులుగా RS ప్లస్ RT రాసుకోవచ్చు కదా. RT బదులుగా RS ప్లస్ RT రాసాను చూడండి. ఇక్కడ మనకి RS ప్లస్ ST బై RO. ఓకే, RS ప్లస్ ST బై RO. దీని ప్రకారం మనం ఫామ్ చేస్తే సార్ చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు నువ్వు చెప్పు ST కి బదులుగా QP రాసుకోవచ్చు కదా. ST అనేది ఎంతైతే ఉందో QP కూడా అంతే ఉంటుంది కదా. అంటే దీని ప్రకారం నేను రాస్తాను చూడండి. ఇక్కడ మనకి ఇది ఏమవుతుందంటే RS ప్లస్ QP బై RO. ఓకే, RS ప్లస్ QP బై RO. ఇప్పుడు దీన్ని ఫామ్ చేస్తాను చూడు, ఇక్కడ జాగ్రత్త విను. ఇప్పుడు RS బై చూడు, ఇక్కడ ఏనే కోణమే కదా. ఏనే కోణానికి RS అనేది ఏంటి? ఏనే కోణానికి ఇది 90 డిగ్రీల కోణం ఉంది అనుకోండి సార్. ఇది ఎదురు భుజము. ఏనే కోణానికి ఇది ఆసన భుజమే కదా. ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్. సో అడ్జసెంట్ సైడ్ బై RQ రాస్తున్నా. RS డివైడ్ బై RQ. అంటే RS డివైడ్ బై RQ రాస్తాను చూడు. ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న ఏనే కోణాన్ని బేస్ చేసుకొని రాస్తున్నాను సార్ నేను. ఏనే కోణానికి ఎదురుగా ఉన్నది ఎదురు భుజము, ఇది ఆసన భుజము, ఇది కర్ణము. RS బై RQ. ఇప్పుడు దీన్ని మనం రాస్తే RS బై RO రాయాలి కదా. RS బై RQ ఇంటూ
ఇది వచ్చేప్పటికి ఇక్కడ RQ అనేది ఎక్స్ట్రా రాస్తాం కాబట్టి ఇది RQ బై RO, RS బై RQ ఇంటూ RQ బై RO రాస్తాను. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే RQ క్యాన్సిల్ అయితే ఇంకా మిగిలిన RS బై RO ప్లస్ ఇదేమవుతుందంటే ఇది QP సార్. QP అనేది ఎక్కడ ఉందో చూడు. QP అనేది ఇక్కడ ఉంది కదమ్మా. ఇక్కడ ఈ QP కి సంబంధించిన భుజము QP అనేది ఏదే కోణాన్ని ఆధారంగా చేసుకుంటే ఇది QP బై QO, QP బై QO ఇక్కడ QO రాసా కాబట్టి ఇక్కడ కూడా పైన కూడా QO వచ్చేగా రాస్తున్నాను. QO డివైడ్ బై RO, QO డివైడ్ బై RO. ఓకే సార్. సపోజ్ RQ క్యాన్సిల్ అయితే మిగిలేదు RS బై RO ఉన్నాయి కదా, RS బై RO. QO క్యాన్సిల్ అయితే మిగిలేదు ఎవరు QO బై RO, అంతే కదా. రైట్. ఇప్పుడు నువ్వు చెప్పి మనకి ఇప్పుడు RS అనేది ఏంటి ఆసన భుజం, RQ అనేది ఏంటి కర్ణము. ఎక్సెంట్ సైడ్ ఇదేమో హైపోటనస్. ఎక్కడి నుంచి ఇక్కడ ఉన్న RSQ అనే త్రిభుజంలో ఏనే కోణానికి ఆనుకొని ఉన్న ఆసన భుజము ఇది కర్ణము. నువ్వు చెప్పి ఇక్కడ ఆసన భుజము బై కర్ణం అంటే ఆసన భుజము బై కర్ణం అంటే ఏంటి కాస్ ఏనే కదా. సో కాబట్టి ఇది ఎవరికి ఆసన భుజము ఏకి ఆసన భుజం కాబట్టి కాస్ ఏ రాశాను. ఇది కాస్ ఏ. ఎక్కడ కాస్ ఏ ఈ పైన ఉన్న కాస్ ఏ ఇంటూ RQ బై RO అన్నమాట. ఇప్పుడు చూడు B అనే కోణానికి RQ అనేది B అనే కోణానికి ఇది ఎదురు భుజమే కదా, ఆపోజిట్ సైడే కదా. RO అనేది ఏంటి ఇక్కడ మనకి ఇది కర్ణమే కదా. సో కాబట్టి B అనే కోణానికి ఎదురుగా ఉన్న భుజము అంటే ఆపోజిట్ సైడ్, RO అనేది హైపోటనస్ అన్నమాట. మరి ఎదురు భుజం బై కర్ణం అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ అంటే అర్థం ఏంటి సైన్ ఏ కదా. అంటే కాస్ ఏ ఇది వచ్చేప్పటికి ఏంటంటే ఇది సైన్ బై కాస్ ఏ సైన్ బై ప్లస్ కాస్ ఏ సైన్ బై ప్లస్ QP బై QO ఏనే కోణాన్ని ఆధారంగా చేసుకో. ఏకి ఇది ఎదురుగా ఉన్న భుజం ఇది కర్ణమే కదా. ఎదురు భుజం బై కర్ణం ఏనే కోణానికి ఎదురుగా ఉన్న భుజం కర్ణం అంటే ఇదేమవుతుందంటే సైన్ ఏ అవుతుంది. ఇదేమవుతుంది సైన్ ఏ అవుతుంది. ఆ తర్వాత ఖచ్చితంగా కాస్ బి అవుతుంది. అంటే మనకున్న ఫార్ములా ఏంటి ఇప్పుడు సైన్ ఆఫ్ A ప్లస్ B ఈక్వల్స్ టు జాగ్రత్త సైన్ ఆఫ్ A ప్లస్ B ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటి సైన్ ఏ కాస్ B ప్లస్ కాస్ ఏ సైన్ B. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సైన్ ఏ కాస్ B ప్లస్ కాస్ ఏ సైన్ B. ఇది మన ఫార్ములా డెరివేషన్స్. అంటే నేను ఫార్ములా అందరూ చెప్పినట్టుగానే ఫార్ములా గుర్తుపెట్టుకోమని చెప్పొచ్చు. లేదంటే చిన్న చిన్న మ్యాజిక్ లాగా ఒక 5 నిమిషాల వీడియో 2 నిమిషాల వీడియో చేసేసి పెట్టేసి లైక్స్ కోసం షేర్స్ కోసం అలా చేయొచ్చు. కానీ నేను చెప్పేదంతా కంటెంట్స్. నేను చెప్తున్నా కదా 100% నీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను. కంటెంట్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు ఇంపార్టెంట్ సార్. ఇక్కడ మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు ఇంపార్టెంట్ కాదు, మీరు కొట్టే లైక్స్ నాకు ఇంపార్టెంట్ కాదు. తర్వాత నువ్వు కనుక నా ఛానల్ ఓపెన్ చేసి చూస్తే ప్రతి టాపిక్ అన్ని పాయింట్స్ కూడా ఖచ్చితంగా కరెక్ట్గా కనపడాలి. ఏదన్నా అసలు నేర్చుకోవాలి, నేను మ్యాథ్స్ నేర్చుకోవాలనే పాయింట్ నీకు కనుక వస్తే మనసులో రావాల్సిన మన బేస్ ఇన్స్టిట్యూషన్ ఛానల్ మాత్రమే మనసులోకి రావాలా. మనకి మెరుపులు మనకి అలాంటి ఏమీ ఒక్కర్లేదు. కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కంటెంట్ ప్రకారం వెళ్తాం. అంటే సైన్ ఆఫ్ A ప్లస్ B ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటి సైన్ ఏ కాస్ B ప్లస్ కాస్ ఏ సైన్ B అన్నమాట. ఇది మన ఫార్ములా. రైట్. ఆ తర్వాత ఒకవేళ ఈ డెరివేషన్ కనుక మీకు అర్థం కాదు మళ్ళీ అది కొద్దిగా వీడియో పాజ్ చేయడమో వీడియో రిపీట్ చేయడమో చూసుకోండి సార్. ఇక్కడ నీకు కొద్దిగా ఈజీగానే అర్థమవుతుంది అనుకున్నాను. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న పాయింట్ ప్రకారం నేను ఏమన్నా అంటే సైన్ ఆఫ్ A ప్లస్ B ఈక్వల్స్ టు ఫార్ములా ఏమని నేర్చుకున్నామా సైన్ ఏ కాస్ B ప్లస్ కాస్ ఏ సైన్ B సైన్ ఆఫ్ A ప్లస్ B ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటి సైన్ ఏ కాస్ B ప్లస్ కాస్ ఏ సైన్ B సైన్ ఏ కాస్ B ప్లస్ కాస్ ఏ సైన్ B. ఒకవేళ నీ కనుక ఇది సైన్ ఆఫ్ A మైనస్ B అన్నామనుకోమా సైన్ ఆఫ్ A మైనస్ B అన్నామనుకో ఫర్ ఎగ్జాంపుల్ చూడు సైన్ ఆఫ్ A మైనస్ B అన్నామనుకో మన ఫార్ములా ఏంటంటే జాగ్రత్త ఇది సైన్ ఏ ముందు మన ఫార్ములా ప్రకారం అంతా కాస్ B ప్లస్ కాస్ ఏ సైన్ B సైన్ ఏ కాస్ B ప్లస్ కాస్ ఏ సైన్ B
కానీ బి స్థానంలో మైనస్ బి ఉంది కదా, కాబట్టి ఇక్కడ మైనస్ బి పెట్టు, ఇక్కడ కూడా మైనస్ బి పెట్టు. నీకు కాస్ ఆఫ్ మైనస్ బి, నీకు ఇంతకుముందు కూడా నేను వీడియోస్లో చెప్పాను, ఆల్రెడీ ఫస్ట్ వీడియోస్ చెప్పాను. కాస్ ఆఫ్ మైనస్ బి అంటే కాస్ ఆఫ్ 360 మైనస్ తీటా. కాస్ ఆఫ్ 360 మైనస్ తీటా అంటే చూడు, ఇక్కడ మనకి ఇది ఫస్ట్ క్వాడ్రెంట్, ఇది సెకండ్ క్వాడ్రెంట్, ఇది థర్డ్ క్వాడ్రెంట్, ఇదేమో ఫోర్త్ క్వాడ్రెంట్. ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్, ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్. ఎప్పుడైనా సరే కాస్ ఆఫ్ మైనస్ తీటా అని కానీ సైన్ ఆఫ్ మైనస్ తీటా అంటే అది 4వ పాదంలో ఉంటుంది. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఇక్కడ ఎవరెవరు ఉంటారు, ఇక్కడ మనకు ఉండేది కాస్ తీటా, దాని ఆపోజిట్ సీకెండ్ తీటా ఉంటారు. అంటే కాస్ ఇక్కడ ఉంది కాబట్టి 4వ పాదంలో ఉంది కాబట్టి ఇది కాస్ మైనస్ బి కాస్త ప్లస్ బి అవుతుంది. సైన్ ఆఫ్ మైనస్ బి అనేది ఏమవుతుందంటే మైనస్ సైన్ బి అవుతుంది. అంటే ఇది మైనస్ సైన్ బి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మైనస్ సైన్ బి అవుతుంది. సో కాబట్టి దీని ప్రకారం సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అన్నమాట. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఈ రెండు ఫార్ములాస్ అర్థమైనాయి కదా. అదే ప్రకారం కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కూడా అంతే రాస్తారు. ఇక్కడ మనం ప్రతి ఫార్ములా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కాబట్టి ఈ రెండింటి ఎలా అయితే ఏర్పడ్డాయో ఇంతకుముందులాగే బొమ్మ గీసేసి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్మ్ చేయాలి అంతే. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ మన ఫార్ములా రాసేది మీరు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఆ తర్వాత కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. నేను ఈ రెండు ఫార్ములాస్ ఎలా ఫామ్ అవుతున్నాయో చెప్పాను కాబట్టి ఈ రెండు ఫార్ములాస్ ఎలా ఫామ్ అవుతాయో ఇంత ముందులాగా బొమ్మ గీసి మీరు చేయండి సార్. ఎందుకంటే ప్రతిదీ కూడా ఫార్ములా డెరివేషన్ అంటే నాకు కొద్దిగా కష్టం అవుతుంది. నేను ఫస్ట్ ఈ రెండు ఫార్ములాస్ ఎలా ఫామ్ అవుతాయి చెప్పాను కాబట్టి ఈ రెండు ఫార్ములాస్ మీరు చేయండి. ఓసారి అనుకుందామని చెప్పు, మీరు మనసు అనుకోండి సార్. ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ ఫార్ములా కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అన్నమాట. ఈ 4 ఫార్ములాస్ అన్నమాట. ఇప్పుడు మనం tan ల విషయానికి వద్దాం. నీకు ఆల్రెడీ ట్రైగోనోమెట్రీ స్టార్ట్ అయిందే సైన్ థీటా కాస్ థీటా టాన్ థీటా అని చెప్పాను కదా. ఆ 3 వస్తే మిగిలినవన్నీ కూడా వాటి యొక్క రెసిప్రోకల్స్ కాబట్టి ఈజీగా ఫామ్ చేయొచ్చు అని చెప్తాను అంతే. ఓకే రైట్. ఇప్పుడు నేను సైన్ ని కాస్ ని పోల్చి టాన్ థీటా రాస్తున్నాను సార్. మీరు అందరూ కూడా ఫార్ములాస్ నోట్ చేసుకోండి ఓకే జాగ్రత్తగా. ఇప్పుడు దీని నుంచి టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ని మనం ఫామ్ చేద్దాం. టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి tan of a plus b. నువ్వు చెప్పు tan of a plus b అంటే మన ఫార్ములా ఏంటి? ఇది sin of జాగ్రత్తగా sin of a plus b by cos of a plus b. sin of a plus b by cos of a plus b కదా. అంటే sin of a plus b అంటే మన ఫార్ములా ఏంటిది? sin a cos b ప్లస్ cos a sin b by cos of a plus b అంటే మన ఫార్ములా ఏంటంటే cos a cos b మైనస్ sin a sin b. దీని నుంచి మన ఫార్ములా తీసుకురావాలి సార్. మనకి tan లో కావాలి. ఇక్కడ ఉన్న పదాలన్నీ ఉన్నాయి కదా అవన్నీ tan లో కన్వర్ట్ చేయాలి. నీకు హింట్ అందాలి. ఇప్పుడు నాకు తెలిసి ట్రైగోనోమెట్రీకి రీజనింగ్ కి పెద్ద తేడా ఏం లేదు. ట్రైగోనోమెట్రీ రీజనింగ్ రెండు సేమే. ఇప్పుడు నువ్వు చెప్పు మొదటి పదంలో టాన్ ఫామ్ అవ్వాలంటే టాన్ అంటే అర్థం ఏంటి? సైన్ బై కాస్ కదా. అంటే ఇక్కడ సైన్ ఉంది కింద కాస్ రావాలంటే ఇప్పుడు మన కాస్ లో కన్వర్ట్ చేయాలి ఇక్కడ. అందుకే నేను చెప్తున్నా అంటే మొదటి పదము రెండో పదం మూడో పదం నాలుగో పదం ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ ఫోర్త్ టర్మ్ ని కాస్ ఏ కాస్ బి తో మనం డివైడ్ చేద్దాం. కాస్ ఏ కాస్ బి తో డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే మనకి ఇది ఏమవుతుందంటే ఇది సైన్ ఏ కాస్ బి by cos a cos b plus cos a sin b by cos a cos b. 4 పదాలను భాగించాలి. డివైడ్ బై cos a cos b by cos a cos b మైనస్
sin A sin B by cos A cos B. ఇప్పుడు మనం కట్ చేస్తే సార్ చూడండి ఇక్కడ cos B క్యాన్సిల్, cos A క్యాన్సిల్, cos A cos B క్యాన్సిల్. ఇది మొత్తం మరి చెప్పాలి ఇక్కడ sin బై cos అంటే tan ఏ కదా, ఇది tan A అవుతుంది. sin బై cos అంటే tan, ఇది tan B అవుతుంది. దీని మొత్తం కూడా మనం రాయగలిగితే ఇలా రాయాలా, tan A ప్లస్ tan B, tan A ప్లస్ tan B బై 1 మైనస్ sin బై cos అంటే tan A కదా, సో కాబట్టి ఇది ఏమవుతుందంటే 1 మైనస్ tan A ఇంటూ tan B. tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A tan B. ఫార్ములా బట్టి కూడా సెకండ్స్ లో పని ఇవన్నీ మాకు ఎందుకులే అనుకోవచ్చు సార్. ఇక్కడ మీరు టాపిక్ అనేది ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా డెఫినెట్గా మనసు పెట్టి మాత్రమే ప్రిపేర్ అవ్వాలా, ఏదో ఒక ఫార్ములా కాదు. ఈ డెరివేషన్స్ లోనే మనకు ఖచ్చితంగా ఒక ఇంటెలిజెన్స్ ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. నేను నాన్ మ్యాథ్స్ నాకు ఇవన్నీ గుర్తుంటే అలా అనుకునేదన్నీ పిచ్చి మాట్లాడాను కదా, కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇది tan ఆఫ్ A ప్లస్ B. tan ఆఫ్ A మైనస్ B యొక్క డెరివేషన్ నేను చెప్పట్లేదు. ఈ ప్లస్ ప్లస్ లో ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. ఈ మైనస్ ప్లస్ లో ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది అంతే. ఇక్కడ నేను రాస్తాను చూడండి. ఇక్కడ మనకి ఇప్పుడు మనం tan A ప్లస్ B చెప్పాను కదా, మీరు చెప్పండి ఇప్పుడు tan A మైనస్ B చెప్పండి అంటే మా ఇంటి గురించి చెప్పలేరు కాబట్టి మీరు మనసులో చెప్పండి. ఇప్పుడు మనకి మొత్తం డెరివేషన్ అంతా అయిపోయిన తర్వాత, డెరివేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు చివరిలో వచ్చిన పాయింట్ ఏంటి మనకి, ఇప్పుడు tan ఆఫ్ A ప్లస్ B ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A tan B కదా. ఇప్పుడు tan ఆఫ్ A మైనస్ B ఈక్వల్స్ టు ఫార్ములా అన్నాం అనుకో, tan ఆఫ్ A మైనస్ B ఈక్వల్ ఫార్ములా అంటే ఏమవుతుంది, ఇక్కడ ఇది ప్లస్ అనేది జస్ట్ సింబల్స్ మార్చు అంతే. ఇది మారిస్తే ఇది tan A మైనస్ tan B బై 1 ప్లస్ tan A tan B, 1 ప్లస్ tan A tan B. ఇది మన పాయింట్. tan ఆఫ్ A మైనస్ B ఈక్వల్స్ tan A మైనస్ tan B బై 1 ప్లస్ tan A tan B. tan ఆఫ్ A ప్లస్ B కి ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంటే మైనస్, కింద ప్లస్, ఇక్కడ ప్లస్ ఉందంటే ప్లస్, ఇది మైనస్ అన్నమాట. ఈ రోజు కంటెంట్ మొత్తం కూడా ఈ పార్ట్ 3 లో మనకి కంటెంట్ మొత్తం కూడా ఓన్లీ ఫార్ములా అండ్ దాని యొక్క డెరివేషన్స్. మనకి చాలా సింపుల్ టాపిక్, చిన్న టాపిక్. ట్రైగోనోమెట్రీ అనేది చాలా చిన్న టాపిక్ సార్, అది కొద్దిగా కరెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూడు, మీకు కాట్ ఆఫ్ A ప్లస్ B అన్నాం అనుకోండి. అంటే కాట్ అంటే అర్థమేంటి, కాస్ బై సైన్ కదా, అంటే కాస్ ఆఫ్ A ప్లస్ B, కాస్ ఆఫ్ A ప్లస్ B బై సైన్ ఆఫ్ A ప్లస్ B, కాస్ ఆఫ్ A ప్లస్ B బై సైన్ ఆఫ్ A ప్లస్ B. కాస్ ఆఫ్ A ప్లస్ B అంటే మన ఫార్మ్ ఏంటి, కాస్ A కాస్ B మైనస్ సైన్ A సైన్ B బై సైన్ ఆఫ్ A ప్లస్ B అంటే ఫార్మ్ ఏంటి, ఇది మనకి సైన్ A కాస్ B ప్లస్ కాస్ A సైన్. అయితే ఇప్పుడు మనకి ఫార్మ్ అవ్వాల్సింది కాదు కదమ్మా, ఈ కాస్ ని ఎవరితో డివైడ్ చేయాలి, సైన్ తోనే కదా. నేను చెప్పే విషయం కొద్దిగా గుర్తుపెట్టుకోండి సార్. ఇవన్నీ మాకు వచ్చు అంటే కొంతమంది 30 years ఇండస్ట్రీలో ఊహించుకుంటూ ఉంటారు, అన్నీ నాకు వచ్చు అనే ఫీలింగ్లో ఉంటారు, వీడియోని స్కిప్ చేస్తూ ఉంటారు. ఆ కోవలోపు నువ్వు రావని నేను ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ నువ్వు చెప్పే కంటెంట్ అనేది కొద్దిగా జాగ్రత్త అబ్జర్వ్ చేయి. వచ్చు అనే అహంకారాన్ని తీసి పక్కన పెట్టేసాయి. ఫస్ట్ నువ్వు క్లాస్ను ఫోకస్గా వినంతే. ఇప్పుడు మనకి కాట్ ఫార్మ్ అవ్వాలంటే కాస్ని ఎవరితో భాగించాలా, సైన్తో. ఇంతకుముందు tan ఫార్మ్ అవ్వాలంటే సైన్ కాస్తో డివైడ్ చేస్తారు, ఇప్పుడు కాస్ని సైన్తో డివైడ్ చేయాలి. ఈ వాల్యూ ఈక్వల్స్ ఏమవుతుందంటే సార్ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఇది కాస్ A కాస్ B బై sin A sin B మైనస్ sin A sin B by sin A sin B by sin A cos B by sin A sin B plus
cos A sin B by sin A sin B ఇది కావాలి. ఇప్పుడు చూస్తే మనకి చూడండి ఇక్కడ మనకి ఇది sin A sin B sin A sin B క్యాన్సిల్, ఇక్కడ ఉన్న sin A sin A క్యాన్సిల్, ఇక్కడ ఉన్న sin B sin B క్యాన్సిల్. ఇక్కడ ఏమి మిగిలింది, ఇక్కడ cos by sin అంటే cot A, cos by sin అంటే cot B. అంటే ఇక్కడ మన క్యాలిక్యులేషన్ లో మిగిలిన వాల్యూ మనకి ఇది cot A ఇంటూ cot B minus 1, cot A ఇంటూ cot B minus 1 బై ఇది cot B కదా సార్, ఇది ఈ వాల్యూ అనేది ఏం మిగులుతుంది మనకి cot B ప్లస్ cot A, అంతే కదా సార్. నేను మళ్ళీ చెప్తాను, ఫార్ములాని ఎట్టి బస్సు గుర్తుపెట్టుకోవద్దు. ఫార్ములా డెరివేషన్ పార్ట్ ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. బేసిక్ లెవెల్లో ఫస్ట్ నువ్వు నేర్చుకునే పద్ధతి ఇది. నేను నాన్ మ్యాథ్స్కి అది ఎంత ఎందుకు ఫార్ములా బైహార్ట్ చేస్తామంటే అలా కుదరదు సార్, మనకి మన సినిమా అలా ఉండదు. కొంచెం చాలా జాగ్రత్తగా వినండి. లేదంటే చాలా మంది ఈ ట్రైనామెట్రీ కూడా షార్ట్ కట్స్ చెప్పే ప్రయత్నం చేస్తారు. అది ఎంత పిచ్చి మాటలండి, అవన్నీ కూడా వ్యూస్ కోసం లైక్స్ కోసం మాత్రమే. నీకు లైఫ్ కావాలా లైక్స్ కావాలో గుర్తుపెట్టుకో ఫస్ట్. నువ్వు ఫస్ట్ ఈ యొక్క వీడియో అంటే కంటెంట్ ఇచ్చేది నీ యొక్క లైఫ్ మారడానికి, నువ్వు కొట్టే లైక్ కోసం కాదు ఇక్కడ. సో కాబట్టి మనకి ఇది మన పాయింట్. ఇది cot of A plus B యొక్క డెరివేషన్ సార్ ఇది. అంటే దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడ చూడు cot of A plus B మనం రాసాం కదా. ఇప్పుడు మనం cot of A minus B కూడా ఇంతే రాయాలి, కాకపోతే ప్లస్ ప్లస్ లో మైనస్ వస్తుంది. cot of A plus B కి ఇక్కడ ఏం రాసాం, cot A cot B minus 1 రాసాం కదా. ఇది కొద్దిగా మనం మార్చి రాసుకోవాలి అంతే. అంటే ఇప్పుడు cot of A minus B అన్నా మనకి ఈ వాల్యూ ఈక్వల్స్ ఏమవుతుంది మనకి cot A cot B ప్లస్ 1 డివైడ్ బై cot B మైనస్ cot A. ఫార్ములా చాలా సింపుల్ కదా. cot of A minus B ఈక్వల్ ఫార్ములా cot A cot B ప్లస్ 1 బై cot B మైనస్ cot A. ఓకే, ఇది మన ఫార్ములాస్ ఇక్కడ. ఇవి కొన్ని ఫార్ములాస్. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఫార్ములాస్ కలుద్దాము. అండ్ ప్లీజ్ ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. మీరు 30 మినిట్స్ వీడియో కదా, మనం లాస్ట్ టైం వీడియో 1.5 hours చేసామండి. దానివల్ల మనం అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయింది, చాలా ఫెయిల్ అయింది, అది మనకి చాలా ఇబ్బంది అనిపించింది. ఈ ఫార్ములాస్ అన్ని చదువుకున్నామండి. నెక్స్ట్ మనం కొన్ని ఫార్ములాస్ యొక్క డెరివేషన్తో మనం కలుద్దాము. దాదాపుగా మీకు ట్రైనామెట్రీ ఒక 25 వీడియోస్ వస్తాయి సార్, 25 వీడియోస్ వస్తాయి. దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తాయి అన్నమాట. మీరు కరెక్ట్గా నేర్చుకుంటే మనము కొద్దిగా బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ తీసుకెళ్తాను. దీనిలో నీకు బాగా కష్టమైనవి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూస్ మీద క్వశ్చన్స్ అండి. నీకు SSC CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా దీని మీద, ప్లస్ హైట్స్ అండ్ డిస్టెన్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి సార్ ఇక్కడ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్, అంటే థ్యాంక్ యూ.